హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రాన్స్ బిర్యానీకి అండి. చూడండి, ముందు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా వేసాను. ఈ మసాలా వేసుకోనండి మనం అది ఎర్రగా వేగాలండి. అది ఎర్రగా వేగే వరకు మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు దాకా మూత పెట్టుకోవాలండి. దీనికి చూడండి, దీంట్లో మలాయి వేస్తున్నానండి. ఫ్రాన్స్ బిర్యానీలోకి ముందు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రాన్స్ మలాయి కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 days బ్యాక్ మలాయి తీసానండి, పెరుగులో నుంచి. ఆ మలాయి అండి ఇది. తర్వాత కొత్తిమీర చూడండి, కొత్తిమీర కోసి పెట్టుకున్నాను. తర్వాత చూడండి, బియ్యం నానబెట్టాను 2 glasses. ఇదేంటంటే సోనా మసూరి అండి. ఇది సోనా మసూరితో చేస్తున్నాను. ఎప్పుడు బిర్యానీ రైస్తో కాకుండా సోనా మసూరితో చేస్తున్నాను. మసాలా అండి, ఇది మసాలా వేసాను కదా, ఇందాక చూపించాను. అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, ధనియాలు, బిర్యానీ మసాలా తెలుసుగా అండి, ఇలాయచీ, జాజికాయ, ధనియా, జీరా అన్నీ వేసి, షాజీరా వేసి మసాలా వేసానండి. దీంట్లోనే ఉంటుందండి టేస్ట్. చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. వేగింది మసాలా. ఇదండి ఫ్రాన్స్. చూడండి, రొయ్యలు బాగా క్లీన్ చేసి వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. పసుపు వేసుకోండి. కారం అండి, కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. వేసుకొని రొయ్యల వాసన పోయే వరకు రొయ్యల్ని ఉడికించుకోవాలండి మనం. రొయ్యల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి. కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ మలాయి తీసాను కదా, ఈ మలాయిలోనే ఉంటుంది టేస్ట్.
ఈ మలాయి వేస్తే ఎంతో రుచిగా ఉంటుందండి ఫ్రాన్స్ బిర్యానీ. ముందు మనం ఫ్రాన్స్ బిర్యానీ చేసేటప్పుడు ఇవన్నీ ఐటమ్స్ వేసుకొని చేస్తే రుచికి తగ్గట్టు ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎంతసేపటికి చికెనే మటనే కాకుండా ఈ రొయ్యల బిర్యానీ చేయండి. ఇది కొంచెం వేగాక ఈ కర్రీ అందులో పెరుగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఫ్రాన్స్ రొయ్యల కర్రీ రెడీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.